హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి నేను పైథాన్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఫస్ట్ మనం పైథాన్ అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అండ్ అలాగే కోడింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రోగ్రామింగ్ అంటే ఏంటో చూద్దాము. అండ్ ప్రోగ్రామింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ టెల్స్ ఏ కంప్యూటర్ హౌ టు పర్ఫార్మ్ ఏ టాస్క్. ప్రోగ్రామింగ్ అంటే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కానీ లేదు అంటే రూల్స్ని కానీ ఆల్గరిథమ్స్ని కానీ మనం సిస్టమ్కి ఇన్స్ట్రక్షన్ లాగా ఇవ్వడం, లైక్ ఒక ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి రూల్స్ని కానివ్వండి మనం అసైన్ చేయడం సిస్టమ్కి. సో దాన్నే మనం లైక్ ఇక్కడ చూడొచ్చు, సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రూల్స్ ఆర్ ఆల్గరిథమ్స్ గివెన్ టు కంప్యూటర్. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కానీ ఆల్గరిథమ్స్ని కానీ మనం కంప్యూటర్కి అసైన్ చేయడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామింగ్ని రన్ చేయాలి. సో రన్ చేసినప్పుడు ఏదైనా ఒక హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ని మనం లైక్ కోడింగ్ అనేది రాస్తాము. రాసిన దాన్ని మనం సిస్టమ్కి ఇస్తున్నాం, అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. సో దాన్నే మనం ఇన్స్ట్రక్షన్ అంటాము, దాన్నే మనం ప్రోగ్రామింగ్ అని కూడా అంటాము. అండ్ ప్రోగ్రామింగ్ మీన్స్ ఒక ప్లానింగ్ అనమాట. ఒక ప్లాన్, ఏదైతే ఒక ప్లాన్ ఉందో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసేదాన్ని కోడింగ్ అంటాము. సో ఇక్కడ వచ్చేసి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కానీ రూల్స్ని కానీ మనం కంప్యూటర్కి అసైన్ చేసేదాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాము. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక ప్లాన్ లాంటిది. నెక్స్ట్ వన్ వచ్చేసి కోడింగ్. సో కోడింగ్ అనేది ఏంటో చూద్దాం. అండ్ ఇక్కడ కోడింగ్ అంటే coding is the process of transforming ideas, solutions and instructions into the language that the computer can understand. So coding అంటే లైక్ ఏదైతే మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని కానీ రూల్స్ని కానీ మనం కంప్యూటర్కి అసైన్ చేసామో దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని మనం కోడింగ్ అంటాము. లైక్ సిస్టమ్కి అర్థమయ్యేది ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్. అండ్ అలాగే కోడింగ్ అంటే ఏంటో ఇక్కడ షార్ట్ ఫామ్లో అయితే ఇచ్చాను. Implementation of set of instructions or rules or algorithms which are given to the computer. Like implementation, ఏదైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ని మనం అసైన్ చేస్తున్నామో దాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాము. అండ్ కోడింగ్లోకి వచ్చేపాటికి ఏదైతే మనం అక్కడ ఇన్స్ట్రక్షన్స్ని కానీ రూల్స్ని కానీ ఆల్గరిథమ్స్ని కానీ సిస్టమ్కి ఇచ్చామో దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాన్ని మనం కోడింగ్ అంటాము. So coding is nothing but implementation and programming is nothing but planning. So I hope you understand. And Python గురించి ఫుల్ ట్యుటోరియల్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.